భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో చలి ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉంది. కొత్తగూడెం, సుజాతా నగర్, జూలూరుపాడు మండలాల్లో వేకువజాము నుంచే విపరీతమైన చలి గజగజ వణికిస్తోంది. జిల్లా మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మంచు ప్రభావంతో రహదారిపై వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు, చలి ప్రభావంతో జనం బయటకు రాలేకపోతున్నారు. ఇక ఉదయం 9 గంటలైనా మంచు ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న చలి దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరి ముఖ్యంగా ఉదయం 8 దాటే వరకు బయటకు రావద్దని హెచ్చరించారు. శీతాకాల స్వర్గం, ప్రకృతి ప్రేమికుల ఆశ్రయం జమ్మూ కశ్మీర్. వింటర్ వచ్చిందంటే చాలు కశ్మీర్ ప్రాంతాలు వండర్లాండ్ లా అవతరిస్తుంటాయి. ఈ ప్రాంతాలు శ్వేతవర్ణ చీర కట్టుకుని అందంగా ముస్తాబోతాయి. ఆ నీలి ఆకాశం మంచు రేణువుల్ని చిమ్ముతూ భూమికి కూడా తెల్లని స్వర్గంలా మార్చేస్తుంది. కొండలు, బండలు కూడా మంచు గడ్డలా మారుతాయి. మంచు తుంపరుల్లో శ్వేత పర్వతాల్లో చూస్తుంటే ఎవరి మనసైనా ఆనందపు ఊయల్లో ఊగిసలాడుతుంది. మంచు వర్షానికి కశ్మీర్ లోయలో టూరిజం మళ్లీ పునరుజ్జీవం పోసుకుంది. సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గాం వంటి ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆ ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. మంచు కురిసే వేళ కశ్మీర్ మరింత అందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుల్మార్గ్, సోన్మార్గ్ లో హోటల్ ఆక్యుపెన్సీ 80 నుంచి 100% చేరుకుంది. మరోవైపు గుల్మార్గ్ లో స్కీయింగ్ స్లోప్స్ బిజీగా మారాయి. పెహల్గాం కూడా పర్యాటకులతో నిండిపోయింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలు మళ్లీ గాడిన పడ్డాయని సంబరపడిపోతున్నారు. కశ్మీర్ మంచు కొండల్లో పర్యాటకుల సందడి అంతా ఇంత కాదు. ఆటపాటలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు మంచు చల్లుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. కొందరు మంచుతో బొమ్మలను తయారు చేసి మురిసిపోతున్నారు. స్నోక్లాడ్ దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ఉన్నారు పర్యాటకులు. సోన్మార్గ్ లో పర్యాటకుల సందడి వీడియోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆ క్లిప్పులు చూసే చాలా మంది కశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే భారీ మంచు కారణంగా కశ్మీర్ లో టెంపరేచర్లు -7 డిగ్రీలకు పడిపోయాయి. రోడ్లు క్లియర్ చేసి సేఫ్టీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు. టూరిస్టులు సేఫ్టీ గైడ్ లైన్స్ ను పాటించాలంటూ సూచిస్తున్నారు.